వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జీవీఎంసీ 95వ వార్డులో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీపురం పోర్టు కాలనీ, అమృత్ నగర్ ఎస్సీ బీసీ కాలనీ, వసంత్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, కాలువలు, లో వోల్టేజీ, శ్మశాన వాటిక సమస్యలపై స్థానికులు వినతులు అందజేశారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వేలు ఇప్పటికి 6-7 సార్లు చేశారు సార్. మా నాన్న పంపించి నేను చూస్తాను. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం సిఎల్ఎంపల్ గ్రామం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. గత 3 సంవత్సరాలుగా ఇదే గ్రామంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో గడ్డివాముల నిల్వపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అగ్నిమాపక శాఖ గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి, పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రజల నుంచి టీడీపీ నాయకుల సమక్షం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల పెన్షన్ల పునరుద్ధరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వితంతువులు, వయోవృద్ధులు, అంగవైకల్యుల పెన్షన్ల మంజూరుకు దశల వారీగా దరఖాస్తుల ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి సహా పలువురు నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం అర్జీలు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్లు కూడా మీరు అర్థం చేసుకోండి. గతంలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలని చెప్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడుతున్నాయమ్మా మీకు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీన్ విన్స్ అనేది కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ టిక్ హౌస్లకి గిన్నెడు ఇసుక కూడా వేసి సిమెంట్ వేసి పనిచేయకుండా మరి అందులో ఉన్న వాళ్ళ ఆ ఇళ్ళకి లబ్ధిదారులందరినీ ఇబ్బంది పెట్టి, మరి ఎక్కడైతే స్థలాలు లేని కాడ ఇళ్ల పట్టాలు ఇచ్చి, మరి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి ప్రజలను మోసం చేస్తాం. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్న ప్రజలందరూ వచ్చి ఇక్కడ సీతారామలక్ష్మి గారి దృష్టిలో పెడతాం, తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టిలో పెడతాం జరుగుతుంది. మరి ఈ సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టి
అలాంటి వాళ్ళకి కూడా అలా ఖర్చు పెట్టిన ఖర్చులోనే ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇచ్చే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి కూడా కోట్లాది రూపాయలు మరి ఇక్కడ భీమవరం నియోజకవర్గ స్థాయిలో ఇస్తాం జరుగుతుంది. అలాగే మరి ఒక ఎల్వర్సీ అని చెప్పేసి అది కూడా ముందు పెట్టుబడి పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ ఇచ్చేదాన్ని కూడా ముందే తెచ్చుకునే విధంగా కూడా. బాపట్ల జిల్లా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని P4 కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ రాజు తన నిరాభరణతను మరోసారి చాటుకున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఇద్దరు దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి వినతులను స్వీకరించారు. ఒక మహిళా కుర్చీ వద్దకు రాలేని పరిస్థితి గమనించి బయటకు వెళ్లి ఆమె సమస్యను విన్నారు. అలాగే మరో దివ్యాంగుడి పక్కనే కూర్చొని ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాలేజీలో ల్యాండ్ అప్రూవల్ ఇచ్చారా? ఈ స్కూల్ ఒకసారి ఆల్రెడీ బాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పంచాయతీరాజ్ వ్యవస్థ విశిష్టతను వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అనేది బలంగా ఉంటేనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే నేను ఇక్కడ ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా ఉన్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే మీరు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా మన జీవనం, మన కుటుంబాలను పోషించుకుంటూ ప్రజలకు కూడా సేవ చేస్తున్నాం. మరి ఇది మన దినోత్సవం. ఇది ప్రత్యేకంగా గ్రామస్తులందరికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం మనకుంది. అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ యొక్క దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది, మీకు మాకు. అవునా కాదా? మరి ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే దానివల్లనే మనం మన జీవనం సాగించుకుంటున్నాం, ఉద్యోగాలు పొందాం, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నాం. మరి ఎంత చక్కగా ముచ్చటగా అసలు ముస్తాబు చేయాలి పంచాయతీరాజ్, పంచాయతీ ఆశిగేసేవారు కానీ రకరకాల మరి రాజులు వారి వారి పద్ధతుల్లో పరిపాలిస్తూ అప్పట్లో వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్టుగా, రాజుకు నచ్చినట్టుగా ఈ పంచాయతీ వ్యవస్థలు ఉండేవి. ఆ తర్వాత కొంత మార్పులు రావటం, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఏ విధంగా మనం ప్రజలకు సేవలు అందించడం కోసం, ప్రజలకు సౌలభ్యం కోసం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఆ పంచాయతీరాజ్ వ్యవస్థని దశల వారీగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక PGRS కార్యక్రమంలో ఎస్టీలు, దివ్యాంగుల అర్జీలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు సమర్థవంతంగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. వినికిడి యంత్రాలు, వీల్ చైర్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారు కూడా అదే కేసు వచ్చింది. కేసు రాస్తున్నారు. సరే, మన కాలేజీల గురించి కొంతమంది నెలకొట్టాలని చెప్పారు. ఆ కాలేజ్ సర్వే గురించి సర్వే చేయించని చెప్పేసి చెప్పారు. సర్వే చేయించారు సార్. సరిహద్దులో మన గవర్నమెంట్ డాక్టర్ ఏం చేశారంటే పేర్లను బ్లాక్ కొట్టే చూసి చేసామని చెప్పి మళ్ళీ పుట్టేసి డిశ్చార్జ్ ఇంప్లిమెంట్ చేసేది. ఏం చేయలేదు సార్. మళ్ళీ నర్సాపేట హాస్పిటల్కి వెళ్ళాం సార్. అయితే వాళ్ళు పూర్తిగా చేసేసి పేరు మీద ఇన్స్పెక్షన్ అయిపోయింది చెప్పి తప్ప ఏం చేయమంటారు సార్? నష్టపరిహారం వాళ్ళని అలాగే వాళ్ళకి కౌన్సిల్ ఇవ్వమంటే పర్సనల్ తెచ్చుకోమంటారు. స్పెషల్ ఆర్డర్ తెచ్చుకోమంటారు. ఎవరైనా రాయాలి, ఎవరైనా రాయలేదు. ఈ గతంలో కూడా 2 సార్లు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం ముడగాలకొండ ప్రాంతంలో పెద్దపులి కదలికలను అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 4 నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న ఈ పెద్దపులి శ్రీరంగపట్నం సమీప చెరువును పరిసరాల్లో కదలికలు చూపినట్లు అధికారులు తెలిపారు. థర్మల్ డ్రోన్ సహాయంతో 3 బృందాలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. 11:30 వరకు అక్కడ కొండ నుంచి కదలటం అనేది మొదలైంది. నేను పాండవుల మెట్ట గుట్ట నుంచి జరిగింది. దాని పక్కనే శ్రీరంగపట్నం పెద్ద ట్యాంక్ ఉంది అన్నమాట. ఆ ట్యాంక్ లోంచి బండ్ మించి కదలటం మొదలెట్టింది. మాకు నేను ఈవినింగ్ కల్లా 3 టీమ్స్ రెడీ అయ్యాయి. ఒక టీం ఏమోని ఎన్ఎస్టీఆర్ నుంచి వెటర్నరీ డాక్టర్స్ టీం ఒకటి, విశాఖపట్నం నుంచి ఒక టీము. మరి కూడా ఒక 5 నిమిషాలు కూడా స్టాండర్డ్గా ఒక చోటే స్టేషనరీగా లేదు, కంటిన్యూస్గా కదులుతూనే ఉంది. అండ్ రెండో విషయం ఏంటంటే ఆ చెరువులో ఉండే నీళ్ళల్లోంచి కూడా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో మేము డార్టింగ్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే అది మత్తుతోటి ఆ నీళ్లు తాగి అది చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఆ టైంలో డార్టింగ్ చేయడానికి సాహసించలేదు. సో అలాగే అది మూమెంట్ కదులుతూ ఉన్నప్పుడు మేము డార్టింగ్ చేయాలంటే మాకు ఈ గన్స్, మెషినరీ ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళాలి, టూల్స్, ఎక్విప్మెంట్. సో అది సాధ్యమయ్యే పని కాదు. అది ఏదైనా ఈ బైట్ అంటే ఎర ఏదైతే మేము పెట్టామో దాని దగ్గరికి వచ్చి ఏదైనా కిల్లింగ్ చేసి అది తింటున్నప్పుడు మేము వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ డాట్ ఇట్. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ మనకి రాలేదు. సో 3 దగ్గర నుంచి అది ఎక్కడుందో ఇప్పుడు ఇటువైపు ప్రాంతానికి దగ్గరికి వచ్చింది. సో మళ్ళీ మానిటరింగ్ పొద్దున్న నుంచి మనం మొదలెడుతున్నాము. ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాం, మేము రెడీలో ఉన్నాం. 3 టీమ్స్ రెడీ ఉన్నాయి. అది జనరల్గా పట్టపగలు ఇంత వేళ్ళు అది బయటకు వచ్చా. బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్సీఓఆర్డీ సమీక్షా సమావేశం జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గంజాయి కేసులు, అంతర్రాష్ట్ర ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. విద్యా సంస్థల పరిధిలో పొగాకు ఉత్పత్తులు నియంత్రణ, రైళ్లలో తనిఖీలు, సర్ప్రైజ్ చెకింగ్స్ పెంచాలని సూచించారు. యువతలో అవగాహన కోసం ఈగల్ క్లబ్లో బలోపేతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ బాపట్ల జిల్లాలో, బాపట్ల జిల్లా కేంద్రంలో స్పెషల్ టీమ్స్ పెట్టి, సో ఈ ఇన్సిడెంట్ అనేది గాంజా కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎంత ఫామ్గా ఉన్నాము, అదేవిధంగా ఈ గాంజా సెల్లర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఇటువంటి మెసేజ్ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డెడికేటెడ్ టీమ్, సబ్ డివిజన్ వైజ్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, ప్రజలకు చెప్పగలిగిన వాళ్ళు, ఒక సింగిల్ పర్సన్ ఉన్నా చాలు. సో సబ్ డివిజన్ వైజ్ సచ్ మెంబర్స్ని మనం ఒక 3 మెంబర్స్ని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్యూ పర్సన్స్ని తీసుకొని ఆ టీమ్స్లో కలుపుకొని
మీరు అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గాంజా కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎఫెక్టివ్గా అవి ప్రజలకు రీచ్ అవుతున్నాయా లేదనేది కూడా ఒక సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళ సర్వీసెస్ కూడా బాగా ఉపయోగించుకోవాలి. సో ఎస్హెచ్ఓస్ లెవెల్లో దే హ్యావ్ టు కన్వర్జ్ మెడికల్, ఎడ్యుకేషన్, ఆఫ్ కోర్స్ మహిళా పోలీస్ కలుపుకొని మీకు ఆల్రెడీ స్వర్ణ బాపట్లలో కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది. అది చూడండి, డిఎంఎండ్హెచ్ఓకి ఇచ్చామా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ ఎస్పీ గారు, ప్లీజ్ కంటిన్యూ టు డూ ద సేమ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ రీజనల్ మెడికల్ ఆఫీసర్ షేక్ షమ్మా మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నియమిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వేగంగా నడక, జీవనశైలిలో మార్పులు అవసరమని తెలిపారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో గుండెపోటు కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రతి శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు మన శాలరీస్ అంతా కూడా ఎస్బీఐకి ట్రీట్ అవుతా ఉంది. మనం అందరం కూడా ఎస్జిఎస్కి కింద మ్యాప్ అయినా ఉన్నాం ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. వీళ్ళకందరికీ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఎకనామికల్ అండ్ అఫోర్డబుల్గా ఉంది. మేము ఈరోజు హార్ట్ అటాక్ గురించి క్యాంప్ అనేది పెట్టాము. ఈ మన ఆర్టీసీలో మన ఎండి గారు కొత్తగా ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క డిపోకి వెళ్ళి అవేర్నెస్ రిగార్డింగ్ హార్ట్ అటాక్ అనేసి చెప్పారు. చాలా మంచి ఒపీనియన్ చెప్పారు. సో మేమందరం దీన్ని ఫాలో అవుతా ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క డిపోకి విజిట్ చేస్తున్నాము. అండ్ మేము ఎక్కువ ఇంపార్టెంట్ ఇవన్నీ పాయింట్స్ గురించి మేజర్గా ఎలాబరేట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం మన ఆర్టీసీ ఎంప్లాయీస్కి. In between 2025 and 2026, we lost almost 300 of our RTC employees, especially in Andhra Pradesh. So, mana దీని కోసమే మన అలా ప్రాబ్లమ్స్ని కూడా దాని ద్వారా కూడా పేషెంట్ హెల్త్ లాస్ అయినవి చూస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెదమిరం గ్రామంలోని అభ్యస్త గ్లోబల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భరద్వాజ్ నాయుడు, జిఎం పవన్, ప్రభు ముఖ్య అతిథులుగా హాజరై యూకేజీ 5వ తరగతి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఫిన్లాండ్ విద్యా విధానం ఆధారంగా సృజనాత్మకత, నైపుణ్యాల అభివృద్ధికి ఈ విద్యా సంస్థ కృషి చేస్తోందని భరద్వాజ్ నాయుడు తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఏవో రమేష్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అభ్యాస్లో ప్రపంచంలోనే ఎడ్యుకేషన్లో నెంబర్ 1 అయినటువంటి యొక్క ఫిన్లాండ్ అందరికీ తెలిసిందే. సో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫినిష్ కరికులం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అభ్యాస్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉన్నది. ఇప్పుడున్న పిల్లలకు స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫిన్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అది అందరికీ తెలుసు. ఎందుకంత హ్యాపీయెస్ట్గా ఉన్నది? దేర్ ద చిల్డ్రన్ లర్న్ ద స్కిల్స్. ఉన్నటువంటి దాంట్లో పిల్లలకు చక్కటి స్కిల్స్ చక్కగా నేర్పాలన్న ఉద్దేశంతో ఈరోజు స్కిల్ ల్యాబ్స్ కూడా మేము మా అభ్యాస్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇప్పుడు స్కిల్స్ నేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్కిల్ అనేటువంటిది చాలా అవసరం. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా స్కిల్స్ మీదనే ఫోకస్ పెడుతున్నది. వీ నో అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మోర్ ఫోకసింగ్ ఆన్ skill education. So I proudly say that Abhyas School is having good skill. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్ని విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దర్శనం, వసతి, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, త్రాగునీరు సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సూచించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో భక్తుల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం రాజాం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద గాంధీజీ, స్వామి వివేకానంద విగ్రహాలను నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ సాగి అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజా దర్బార్ PGRS నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 183 అర్జీలు స్వీకరించగా భూ సమస్యలు, రోడ్లు, కాలువలు, విద్యుత్ పెన్షన్లు, రేషన్ కార్డులపై ఎక్కువ వినతులు వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం వద్దని అధికారులను ఆయన ఆదేశించారు. రిపీటెడ్ అర్జీలు రావడం యంత్రాంగ నిర్లక్ష్యానికి సంకేతమని హెచ్చరించారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచిస్తూ ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెందుర్తి మండల ఆఫీసులో మండల ఈ ప్రాంతానికి చెందిన వార్డుల ప్రజా సమస్యల మీద అధికారులు మేము కూడా కూర్చోవడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 4 రోజులు, వారానికి ఒక రోజు ఈ ప్రజా దర్బార్ లాగా ప్రజలతో వినతం తీసుకుని పరిష్కారం చేయమని చెప్పి పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అయితే ప్రజలందరూ కూడా రిపీటెడ్ ఒకటే సమస్య పరిష్కారం అవ్వలేదని ముందుకు వస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలను కోరేది ఒకటే, మా అధికారులను కోరేది ఒకటే. దీనికి ముందు కూడా అర్జీలు తీసుకోవడానికి ముందు కూడా మా అధికారులందరితో మాట్లాడాం. ఏ అర్జీ అయినా ఇమ్మీడియట్గా
కొన్ని అవనవి ఉన్నా కూడా అవ్వదు, ఎందుకు అవ్వదో కూడా చెప్పేయాలి తప్ప రిపీటెడ్లీ వీళ్ళని తిప్పుకునే కార్యక్రమాలు చేయొద్దండి. అవి అడుగుతున్నవి ప్రజల పరిష్కారానికి నోచుకున్నవి, సులువుగా ఉన్నవి, ప్రభుత్వం చేయగలిగినవి, అధికారులు చేయగలిగినవి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వండి. పెండింగ్ అనేవి ఎక్కువ చూపిస్తూ ఉన్నాయి, అలా జరగకూడదని కూడా ఇప్పుడు మా అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రజలకు నేను ఒకటే మాటిస్తా ఉన్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం హైదరాబాద్ మియాపూర్ పోలీసులు వరుస ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన వల్లెపు వెంకటేష్గా గుర్తించారు. అపార్ట్మెంట్లు, వాచ్మెన్ గదులు లక్ష్యంగా చేసుకుని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 4 గ్రాముల బంగారం, 607 గ్రాముల వెండి వస్తువులు, యాక్టివా బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇది ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈ అక్యూజ్డ్ వెంకటేష్ గురించి ఉంది. అతనికి రోజు పొద్దున ఎర్లీ అవర్స్ లో మేము పట్టుకున్నాము. మన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో SHO శివ్ ప్రసాద్ అండ్ డిఐ రమేష్ ది క్రైమ్ టీమ్ వాళ్ళు ACP రవికిరణ్ కి ఆధ్వర్యంలో ఇది అతనికి పట్టుకున్నారు. అతని పేరు మీద ఆల్రెడీ 50 కేసెస్ ఉన్నాయి. 2013 నుంచి అతను అఫెన్సెస్ చేస్తున్నారు. చాలా టైం నుంచి మనకు దొరకలేదు. 2023లో అతను జైలుకి పోయారు. దీని తర్వాత మనకు దొరకలేదు. ఇప్పుడు రీసెంట్ గా మన దగ్గర అఫెన్సెస్ జరిగినప్పుడు ఇది CCTVలో అతను రిపీట్ అఫెండర్ ఉన్నప్పుడు అతనిది CCTV నుంచి ఫోటో మేము తీసుకుని తర్వాత అది మియాపూర్లో 3 కేసెస్ చేశారు, గచ్చిబౌలిలో 1 కేసు చేశారు. ఇది ఈ 4 కేసెస్ ఇంతకు ముందు 50 కేసెస్ ఆల్రెడీ అతని పేరు మీద ఉంది. హైదరాబాద్ మెహదీపట్నం ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల నినాదాలతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మెను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కార్మికులు స్పష్టం చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం కార్మికులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన కొనసాగించారు. దీంతో ఆర్టీసీ సమ్మెలో రాజకీయ జోక్యం అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన మీడియా సమావేశంలో OU జేఏసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని తెలిపారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు అధైర్యపడకుండా సంయమనం పాటించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమమే యాజమాన్య లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 32 డిమాండ్ల గురించి ఈ రోజు చర్చ జరుగుతుంది. ఎవరైతే నాయకుల దగ్గర ఎవరైతే మీ యొక్క మీకు సంబంధించిన సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుపులలో 29 డిమాండ్లు సానుకూలంగా ఉన్నాయి. ఇంకా 3 డిమాండ్లు మాత్రమే ప్రభుత్వంతో చర్చలు అయితే జరుగుతున్నాయి. మీరు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావచ్చు. అదేవిధంగా ఏదైతే సంఘాలను పునరుద్ధరించే విషయంలో కానీ ప్రభుత్వం చాలా సీరియస్ ఆలోచన చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చాలా ఆవేదనతో మాట్లాడాడు.
ఏదైతే నా కుటుంబ సభ్యులు నా ప్రగతి చక్రాలు నా ప్రజా ప్రభుత్వంలో ముందుండి ప్రగతి చక్రాలు నడిపే ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఆర్టీసీ కార్మికులారా, కుటుంబ సభ్యులరా, తెలంగాణ కోసం మీరందరూ చాలా విరోచితంగా కొట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం ఈ రోజు మీ మన యొక్క హక్కులను సాధించుకుందాం. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఆ విధంగా ఆలోచన చేస్తారని అతి త్వరలో మీ సమస్య పరిష్కారం కాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమ గారు చాలా సీరియస్ గా ఈ సమస్యల పట్ల పరిష్కారం కోసం అధికారులతో ఈ రోజు ఏదైతే ఎండి గారితో చర్చలు జరుగుతాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.